ఆశ్రయ దీవెనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. ఇంతవరకు మనలను సజీవులుగా కాచి కాపాడిన దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ కృతజ్ఞతా హృదయాలతో దేవుని గణపరచాలి. స్తోత్రం చెప్పండి. మనము కృతజ్ఞతగా ఉండడం మన ఆశీర్వాదానికి అదొక మెట్టు. ఆమేన్. కృతజ్ఞత చెల్లించేవాడు దేవుని ఆశీర్వాదాలను అధికంగా పొందుకుంటాడు. ఎంత కృతజ్ఞులమై ఉంటే అంత కృపను పొందుకుంటాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయాలతో మనం ప్రభు సన్నిధిని ఆరాధించాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజులో ఎంతసేపు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? ఈ ఉదయకాలం కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞులయుండుడా అనే అంశం మీద కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నిన్నటి దినాన చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంలోనికి మనం వెళ్ళాం. దేవుడు గొప్ప తన నామానికి మహిమను పొందే రీతిగా నిన్నటి కార్యక్రమం జరిగించబడింది. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ తండ్రి గారికి దేవుడిచ్చిన నూతన సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరాలకు అడుగుపెట్టిన ఆ యొక్క శుభ సందర్భంగా కుటుంబ సభ్యులుగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాస్తుతి కూడిక నిజంగా దేవునికి ఎంతో మహిమకరంగా జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన దాసులను గణపరుచుకున్నాడు. ఆ దాసులను ప్రభు ఎత్తిపట్టి గొప్ప కార్యాలు జరిగించారు. దేవునికే మహిమ కలుగును గాక. మనం కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి అనే దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. ఆమేన్. నా పిల్లలు నాకు కృతజ్ఞులై ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనం కూడా ఎవరైనా ఏదైనా చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మనకి ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే మన నోట నుండి వచ్చే మాట ఏంటి? థ్యాంక్ యూ, వందనాలు, కృతజ్ఞతలు చెప్పాలి. ఖచ్చితంగా కృతజ్ఞత చెప్తే అవతల వాళ్ళు సంతోషిస్తారు. ఆమేన్. ఎంతసేపు ఏం చేసినా థ్యాంక్స్ చెప్పకుండా, ఏం చేసినా కృతజ్ఞతలు చెల్లించకుండా ఇచ్చినట్టు పట్టుకెళ్ళిపోయి వాడుకుంటుంటే ఇవ్వాలనిపిస్తుందా? చెప్పండి. కృతజ్ఞత భావంతోనే ఒక వ్యక్తిని దగ్గర చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే అవతల వ్యక్తులు ఇంకా మనకి దగ్గర అవుతారు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేకపోతే వ్యక్తులు దూరం అవుతారు, దేవుడు కూడా దూరం అవుతాడు. మనం ఏం చేసినా కృతజ్ఞత భావం లేకుండా కొందరు ఇలాగే ఉంటారు. జరిగినవన్నీ మర్చిపోతారు. అసలు నేను ఏ రీతిగా వచ్చాను, ఏ రీతిగా అభివృద్ధి చెందాను, ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాను, ఆ కృతజ్ఞత కనపడదు. ఏమండి, కొంతకాలానికి గర్వం పెరిగిపోయి, అహంభావం పెరిగిపోయి నేనే అనే పరిస్థితికి వచ్చేస్తారు. కొన్నిసార్లు గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తానని బైబిల్ చెప్పాడు. కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే కృప వెంబడి కృపను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎంతకాలమైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనం జీవించు కాలమంతా దేవునికి చెప్పండి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. 100వ కీర్తన 3వ వచనం.
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చూడండి ఈ మాట. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. 4వ వచనం కూడా చూడండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఏం చేయాలి? 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామము గొప్ప చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనాల్లో మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏం చేయాలి. దేవుడు ఏమై ఉన్నాడు, మనం దేవునికి ఏం చేయాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మనం ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన కాపరై ఉన్నాడు. ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం. ఇన్ని మాటలు అందులో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అనే సంగతి అర్థమయ్యేలాగా భక్తుడు అక్కడ రాశాడు. మనం ఏం చెయ్యాలో కూడా రాశాడు. మనం ఏం చేయాలి? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడు. ఆయనను స్తుతించుడు. ఆయన నామమును. ఏమండి, ఇవన్నీ వచ్చేటప్పుడే చేయాలంట. కృతజ్ఞత అర్పణలు అంటే ఏంటి చెప్పండి? అర్పణ ఏంటది? కానుక. దేవునికి స్తోత్రం చెప్పండి. కానుక ఎప్పుడు చెల్లించాలంట? గుళ్ళోకి వచ్చినప్పుడే. బైబిల్లో చక్కటి మాట ఉంది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మలోనికి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించటంలో ఇవ్వడం అనేది ఒక భాగం. ఆమేన్. కృతజ్ఞత చెల్లించేవాడు ప్రభువుకి ఇచ్చి ఆయన నామాన్ని కనపరచడం. కనుక ఆ రీతిగా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. హల్లెలూయా. 2వ మాట, కీర్తనలు పాడుచు. చెప్పండి మాట. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో. ఆవరణం అంటే చెప్పండి. గేట్ దగ్గర నుండి లోపలికి వస్తాం కదా. కీర్తనలు ఎప్పుడు పాడాలి? గుళ్ళోకి వచ్చాక. ఎప్పుడు పాడాలి? మీరు వచ్చేటప్పుడే పాటలు పాడుకుంటూ వచ్చేయాలంట పైకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నుండే మన నోట ఏముండాలి? పాటలు ఉండాలి, స్తుతి గీతాలు ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవుని గణపరిచేది ఉండాలి. అసలు ఆవరణం సంగతి పక్కన పెట్టండి. లోపలికి వచ్చి కూడా పాడినోళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి కూడా చప్పట్లు కొట్టరు. అలాగే దిష్టి బొమ్మలాగా నుంచి చూసి చాలామంది ఆరాధించకుండా ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కాని మనుషులు చాలామంది కనబడుతున్నారు. దేవుడు వారందరినీ మార్చునుగాక. అందరినీ గొప్ప ఆరాధికులుగా దేవుడు చేయునుగాక. మందిరంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్నీ మర్చిపోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను దేవునిని స్తుతించడానికి వచ్చాను. మనసారా దేవునిని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హృదయాంతరంగాల్లో నుండి దేవునికి చెందాల్సిన ఆరాధన నా ద్వారా చెందాలి. నేను ఆయన ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి అనే రీతిగా ప్రతి ఒక్కరు ప్రభువుని ఘనపరిచి స్తుతించి ఆరాధించేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాటలో భక్తుడు ఉపయోగించిన ఒక మాట, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలంట. అసలు దేవుడు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకుంటే యెహోవాయే దేవుడని మనకు అర్థమవుతుంది. దేవుడు అంటే ఏంటి? ఏదైనా చేయగలిగిన వానిని దేవుడు అంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి.
మనుషులు ఎవ్వరూ చెయ్యలేనిది చెయ్యగలిగిన వాడే. గట్టిగా చెప్పండి. మనుషులు చేసిందే చేసేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? కాదు. మనుషులు చెయ్యలేనిది ఎవరైతే చేస్తారో వాళ్ళ దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనుషులు చేసే వాటిని చేస్తున్నాడా? మనుషులు చెయ్యలేని వాటిని చేశాడా? మనుషులు చెయ్యలేని వాటిని చేశాడు. అందుకే ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం చేసేది ఆయన చేసేది ఒకటైతే ఆయనకి మనకు తేడా ఏమీ ఉండదు. అందుచేత దేవుని దైవత్వాన్ని మనం గమనించడానికి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు అన్నది తప్పకుండా మనం గమనించాలి. ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. మనుషులు చెయ్యలేనిది ఏది లేదంటూ నిరూపించుకోవడానికి ఏది పడితే అది చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలో చాలా రకరకాలైనటువంటి విషయాలు కనిపెడుతున్నారు. వారి జ్ఞానాన్ని చూస్తుంటే మనకి దేవుడు అవసరం లేదు అనే రీతిగా చాలామంది మనుషులు స్వజ్ఞానం మీద ఆధారపడి కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. అయితే ఒక విషయం గమనించాలి. దేవుడు చేసినది ఏంటి, మనుషులు చేస్తున్నది ఏమిటి? దేవుడు చేసినదే లేకపోతే మనుషులు ఏమీ చెయ్యలేరు. ఈ రోజున మనుషులు ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెంచుకొని వారు ఎన్ని అద్భుత కార్యాలు లోకంలో కనిపెట్టినా దానికి మొదలెక్కడదంటే దేవుడు చేసిందే. అవునా కదా? ఈ రోజున వారు కనిపెట్టేది ఏదైనా సరే దేవుడు కనిపెట్టిన మంటి నుండి తీసి చేయాల్సిందే. ఆమేన్ చెప్పండి. భూమి ఆకాశములు సృజించినది ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏది చేసినా, ఇనుము తీసినా, రాగి తీసినా, ఇంకోటి తీసినా ఎక్కడి నుండి తీయాలి? భూమిలోని తీయాలి. మరి భూమిలోని తీయకుండా వాళ్ళు ఇనుము తయారు చేయగలరా? అంటే దేనిని బేస్ చేసుకుని చేస్తున్నారు వాళ్ళు? దేవుని సృష్టిని బేస్ చేసుకునే ఏ పనైనా చెయ్యాలి. అందుకనే మనం గమనించాలి, దేవుడు లేకుండా ఈ లోకంలో ఏది లేదు. గమనించాలి. ఒకసారి ఒక సోదరుడు చక్కగా జ్ఞానాన్ని పెంచుకొని చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతున్నాడట. దేవా, ఈరోజు నాకు మనోనేత్రాలు తెరవబడ్డాయి. నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే నువ్వు మంటితో మనిషిని చేసావు, నమ్ముతున్నాను. నువ్వంత జీవాత్మ నువ్వుదావు, మంచిది, నమ్ముతున్నాను. నువ్వు బాగానే మనుషులన్నింటినీ తయారు చేసావు, బాగానే ఉంది. కానీ ఈరోజు మా పరిజ్ఞానాన్ని మేము బాగా పెంచుకున్నాం, చాలా వృద్ధి చెందాం. అసలు మా జ్ఞానానికి అవధులు లేవు. ఏది కనిపెట్టాలంటే అది కనిపెట్టేస్తున్నాం. మరబొమ్మలు కూడా తయారు చేసేస్తున్నాం, రోబోలు కూడా తయారు చేసేస్తున్నాం. ఈరోజు మనుషులు చేసే పనులు కూడా, చేసే వాటిని కూడా మేము తయారు చేసుకోగలిగినంత జ్ఞానం మాకు వచ్చేసింది. కనుక ఒకప్పుడు నువ్వు ఏదో చేసావు అనుకో, మట్టిని తీసి మనిషిని తీసి మరి జీవవాయువుది ప్రాణవుది అన్నీ చేసావు అనుకో, ఒప్పుకుంటున్నాం. కానీ ఈరోజు నీతో మాకు పెద్ద పనేమీ లేదు. ఎందుకంటే మా పనులన్నీ మేము చేసేసుకోగలుగుతున్నాం, మేము చేయాల్సినవన్నీ మేము చేసుకోగలుగుతున్నాం. కాబట్టి నువ్వు చేసిన దానికి నీకు థ్యాంక్స్ అయ్యా, ఇక నీకు నాకు పని లేదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా అన్నాడట దేవుడిని. దేవుడు మనకలాగా ఆవేశపరుడు కాదు. వెంటనే ఎరా ఎలా మాట్లాడుతున్నావు అని డెప్ మీద 2 పీకి అవతలకు పంపించి నోరు మూసుకుని కూర్చో అనే దేవుడు కాదు. మనోనేత్రాలు తెరవ చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. వెంటనే అప్రిషియేట్ చేశాడంటే, అబ్బా సూపర్ రా, నువ్వు నిజంగా ఎంత పరిజ్ఞానం నీకు వచ్చిందా? అయితే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పితే అప్పుడు నువ్వు చెప్పింది ఒప్పుకొని నీ దగ్గర నుండి వెళ్ళిపోతా అన్నాడట దేవుడు. ఏంటో అడుగు అన్నాడట. వెంటనే దేవుడు అడుగుతున్నాడట, మరి లోకంలో నువ్వు సృష్టించి అన్నావు కదా, అంత మంచిది, అంత పరిజ్ఞానం పెరిగింది, కంప్యూటర్ చేసావు కదా, చెయ్యి. ఇదంతా కాదు, ఒకే ఒక ప్రశ్న. నేను నిన్ను ఎలా తయారు చేశాను? మట్టితో తయారు చేసావు దేవా. అది కూడా నువ్వు చేసేయగలను అంటున్నావు కదా, చేసేయగలనండి. అయితే ముందు, దానికంటే ముందు అసలు నువ్వు మట్టిని తయారు చేసి చూపించి అన్నాడంట దేవుడు. ఏం తయారు చేయాలి? బుర్రగొక్కున ఆలోచిస్తున్నాడంటే ఎలాగ మట్టిని తయారు చేయటం అని. ఎలా తయారు చేస్తాడు మట్టి? ఏమండి, ఆడు తయారు చేయగలిగే మట్టి ఎక్కడి నుండి వస్తాడంటే బుర్రగొక్కితే గోరులోకి వస్తుంది, ఆ మట్టే వస్తుంది. ఇక అంతకన్నా ఏ మట్టి రాదడికి.
మట్టి బుర్రలమని మనం ఏమీ చేయలేం. ఒక మాట చెప్తున్నాను, ఆ మట్టే తయారు చేయకపోతే, ఆ భూమే లేకపోతే, ఆ భూమి నుండి తీయకపోతే ఏం తయారు చేయగలడు మానవుడు? ఏమీ చేయలేడు. కాబట్టి ఈ రోజున సమస్తమైన వాటికి ఆధారం ఏంటంటే దేవుడే ఆధారం. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. ఐరన్ చేసిన, స్టీల్ చేసిన, కాపర్ చేసిన, రబ్బర్ చేసిన, ప్లాస్టిక్ చేసిన, అయస్కాంతం మ్యాగ్నెట్ చేసిన, ఇదంతా ఎక్కడి నుండి రావాలి? భూమిలో నుండే రావాలి. భూమికి ఆధారకర్త ఎవరు? దేవుడే. భూమికి సృష్టికర్త ఎవరు? దేవుడే. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, దేవుడే సమస్తమును కలుగు చేసిన వాడు. స్తోత్రం కలుగునుగాక. మనం ఎక్కడి నుండి దేవుని స్తుతించాలో తెలుసా? సృష్టాది నుండి గుర్తు చేసుకొని ఆయన లేకపోతే సృష్టే లేదు. ఆయన లేకపోతే మానవునికి మనుగడే లేదు. ఆయన లేకపోతే ఈ జీవాధారమే లేదు. కనుక ఆయనకు అన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఆయన సృష్టికర్తని, ఆయన దేవుడని, ఆయన మనుషులను చేశాడని, ఆయన కాపరిగా ఉన్నాడని, ఈ మాటలను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. కనుక భూమిని దేవుడే చేశాడు, మనుషుల ద్వారా చేయబడింది కాదు. పోనీ సృష్టికర్తలు అని కూడా లేదు, సృష్టికర్త ఒక్కడే. ఆయనే 6 దినాలలో సమస్త సృష్టిని కలుగు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. 6 దినాలలో భూమిని, ఆకాశమును, దాని అందలి సమస్తమును కలుగుగాక అని చెప్పి సమస్తమును కలిగించిన వాడు ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయనే మనలను పుట్టించెను. చెప్పండి మాట, ఆయనే మనలను పుట్టించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆయన వారము. చెప్పండి మాట, మనము ఆయన వారము, ఆయన మేపెడి గొర్రెలము. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు నేను దేవునికి స్తుతులు ఎందుకు చెల్లించాలి అనే ప్రశ్న వస్తే మొదటగా మీరు చెప్పాల్సిన మాట, నన్ను పుట్టించినందుకే మొదట నేను దేవునికి, ఈ సృష్టిని చేసినందుకే దేవునికి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు ఆది వారికి విషదపరిచెను. 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై. ఒకసారి కరెక్ట్గా చదువుతారా అందరూ? అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము దేని వలన అవి తేటపరచబడుతున్నాయట? చూడండి ఆ మాట, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడంటే ఎవరు? దేవునికి ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటాడో తెలియబడడానికి నిజమైన దేవుణ్ణి చాలామంది తెలుసుకోవడం లేదు. అలా తెలుసుకోవడానికి ఆ అదృశ్య లక్షణాలు అనగా నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్న చాలా స్పష్టంగా వాక్యంలో దేవుడి మాటలు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆయన దేవత్వం తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే జగదుత్పత్తి మొదలుకి వెళ్ళి అక్కడ ఆయన మన కొరకు సృష్టించబడిన సమస్తాన్ని మనం పరీక్షించినప్పుడు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఏమిటో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. కనుక మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. ఆయన స్థానాన్ని ఎవ్వరు దొంగిలించలేరు. ఆయన స్థానాన్ని దొంగిలించే పరిస్థితి ఎవరికి రాదు. 22వ వచనం చదవండి ఒకసారి.
వారి 22వ అవివేక వచనం, హృదయము వారి అవివేక హృదయము అంధకారమాయెను. అంధకారమాయను, తాము జ్ఞానులమని తాము చెప్పుకొనుచు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. బుద్ధిహీనులైరి. ఎవరో కొంతమంది అవివేక హృదయాలతో దేవుని సృష్టిని ప్రక్కన పెట్టి మేమే జ్ఞానులము, మేమే అంతా చేస్తున్నాం, మా ద్వారే సమస్తం జరుగుతుంది, మేమే అన్ని కనిపెట్టేస్తున్నాం, మేమే అంతరిక్షానికి వెళ్ళిపోయాం, మేమే ఇదిగో భూమండలంలో ఉన్న సమస్తాన్ని శాసించేస్తున్నాం అని తామే జ్ఞానులం అనుకొని చాలామంది వెర్రివారిగా కనబడుతున్నారు. ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి, నువ్వు స్తుతించుటకు ఒక ముఖ్య కారణం, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆయనే మనలను సృష్టించెను. స్తోత్రం కలుగునుగాక. ఈ లోకమంతటిని ఆయనే సృష్టించాడు గనుక ఆయన స్తుతులకు స్తోత్రములకు అర్హుడు గనుక ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలి. 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. చూడండి, దేవుడు అక్షయమైన వాడు, పాడైపోను వాడు. అటువంటి దేవుణ్ణి క్షయమైన అనగా పాడైపోయే ప్రతిమా స్వరూపములనగా విగ్రహాలను చేసుకుంటున్నారు. ఏమంటే గమనించండి, ఈ రోజున ఇవన్నీ కూడా చాలామందికి దేవుళ్ళుగా మారిపోయారు. ఏమండి, ఇలాంటి పాడైపోయే వాటిని, అక్షయమైన వాటిని కాక క్షయమైపోయే వాటిని పూజించే వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకే ఈరోజు మీరందరూ గమనించాలి, మనము క్షయమైపోయే వాటిని దేవుడిగా చేసుకోలేదు, అక్షయమైనటువంటి వాడే మనకు దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇంకా ఎవరి జీవితంలోనైనా ఇలాంటి విగ్రహాలు పనిచేస్తుంటే తీసేయాలి. పనికిరాని వాటిని మీరు పూజిస్తుంటే మానేయాలి. విగ్రహం అంటే విగ్రహారాధనే, లేకపోతే విగ్రహాలు బొమ్మలు పెట్టి పూజించడమే కాదు, కొందరు హృదయాలలో ఇంకా ఆరాధించడానికి దేవుడు కాకుండా ఇతరమైన విషయాలను కూడా హృదయాల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అదంతా కూడా విగ్రహారాధనే, అదంతా తొలగిపోవాలి. దేవునికి స్తోత్ర. దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినది నీ జీవితంలో ఖచ్చితంగా విగ్రహారాధనే. దేవునిని ప్రేమించుట తప్ప మరి దేనిని మనం ప్రేమించకూడదు. ప్రభువును మాత్రమే ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మనము ఆయన ప్రజలమై ఉన్నాం, ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం, మనము ఆయన వారము. దేవునికి స్తోత్ర. చాలా మాటలు చెప్పాడు ప్రభు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను కన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుకే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 103వ కీర్తన 3వ వచనంలో ఇందాక మనం చదివిన మాట మరలా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. చూడండి, ఈ మాట చెప్తూ ఆయన దేవుడని తెలుసుకోవడానికి ఒక గొప్ప రుజువును చూపెడుతున్నాడు. అదేంటంటే సృష్టిలో శ్రేష్టమైన పని, అది మనం ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్నాం. అదే చాలా విషయాల గురించి చెప్పుకుంటూ ఇంకొక మాట, మానవును సృష్టించటం ఇది చాలా శ్రేష్టమైన పని. ఏమండి, ఆయన సృష్టిలో అన్నిటినీ నోటితో చేశాడు, కానీ మానవును మాత్రం నోటితో చెయ్యలేదు. దేంతో చేశాడు? తన చేతితో చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చేతిలో చేశాడు. ఆయనే గొప్ప దేవుడు అని చెప్పడానికి ఇదొక గొప్ప రుజువు, ఇదొక గొప్ప రుజువు. ఆయన చేతులతో మనిషిని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే యెహోవాయే దేవుడని మనము తెలుసుకోవాలి. ఆయనే మనలను పుట్టించాడు అని మనము తెలుసుకోవాలి. ఆయన వారము, ఆయన మన ప్రజలము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయనే మనలను పుట్టించెను. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు భూమి మీదకి రావడానికి కారణం ఏంటనుకుంటున్నావు? మీ తల్లిదండ్రులు అనుకుంటున్నావా? దేవుడు నీకు తల్లి గర్భములో రూపము పుట్టించకపోతే నీవు ఈ రూపములో భూమి మీద ఉండే వ్యక్తివి కానే కాదు. తల్లిదండ్రులు అనేది ఒక ప్రాసెస్, ఒక పద్ధతి అంతే తప్ప దేవుడే పుట్టించాలి, దేవుడే పుట్టించాలి. తల్లి గర్భములో ఒక పిండమును కలుగు చేయువాడు ఎవరో చెప్పండి?
దేవుడే పిండమును కలుగ చేయకపోతే మనం పుట్టం భూమి మీద. ఈ రోజున దేవుడే సమస్తమును జరిగించిన వాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 139వ కీర్తనలో ఈ మాటలన్నీ రాస్తాడు. ఒకసారి చదువుదాం. 139వ కీర్తన 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అందరూ చెప్పండి ఈ మాట, నా తల్లి గర్భమందు. తర్వాత మాట గట్టిగా చెప్పండి, నన్ను నిర్మించిన వాడవు నీవు. అందరూ చెప్పండి ఈ మాట, నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరి ద్వారా కలిగాం మనల్ని నిర్మించిన ఎవరు? మనలో నిర్మాణకర్త ఎవరో చెప్పండి. ఎవరి ద్వారా నిర్మించబడ్డావు? దేవుడు తన స్వహస్తాలతో మనల్ని చేశాడు. స్తోత్రం చెప్పండి. 14వ వచనం, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. చూడండి ఈ మాట 14వ వచనం, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి ఏం చేయాలి? ఏమండి, ఒక మాట మన గురించి మనం సింపుల్గా తీసుకుని వెళ్ళిపోకూడదు, చాలా డీప్గా ఆలోచించాలి. భక్తుడు అంటున్నాడు, అసలు నువ్వు నన్ను కలుగు చేసిన విధానం చూస్తే ఒక్కసారి ఆలోచిస్తుంటే నాకు భయం వేసేస్తున్నాను ఆయన అన్న. నిజంగా మానవ నిర్మాణం సామాన్యమైనది కాదు. ఒక మనిషిని ఎవరో నిర్మించలేరండి. చాలా అద్భుతమైన సృష్టి మానవ సృష్టి అనేది. మనుషుని దేవుడు కలుగు చేయటం అనేది మామూలుది కాదు. మన శరీరంలో ఉన్న ఒక్కొక్క పార్ట్ ఎంత విలువైందో తెలుసా? ఒక మనిషి ఇలా తిరగడానికి, ఇలా నడవడానికి, ఇలా పరిగెత్తడానికి, ఇలా పనులు చేయడానికి, ఎన్నో రకాలైన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఒక మానవ నిర్మాణ పద్ధతి, మానవ నిర్మాణ విధానం అసలు ఎంత అద్భుతమైనదో తెలుసా? నిజంగా మీరు ఒకసారి ఆ మనిషిని గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది మీకు. మన కన్ను ఉందే, మన కన్ను ఎన్ని కిలోమీటర్ల దూరం చూడగలుగుతుందో చెప్పండి. ఈ రోజున ఈ కెమెరాలు కొంటున్నాం, కొన్ని జూమ్లు, ఒక 100 మీటర్లు, ఒక 200 మీటర్లు, కొంచెం దూరం. అవి లాగాలంటే దానికి కొన్ని లక్షల రూపాయలు. ఏమండి, కెమెరా బాడీ తక్కువే ఉంటుంది. ఆ జూమ్లు కొనాలంటే ఒక్కోటి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల ఖరీదు జూమ్లు. పైగా అది దూరంగా ఉన్న చూడగలుగుతాయా? కొంత పరిదే. అలాంటిది దేవుడు మన కన్నులకి ఎంత శక్తి ఇచ్చాడు? ఏమంటే అర్థమైందా? ఎంత శక్తి ఇచ్చాడు, ఎంత దూరాన్నైనా మనము చూడగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆయన కలుగు చేసిన విధానం చూడండి. మనిషిలో ఉన్న కొన్ని నరాలంట లాక్కెళ్ళిపోతే కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోతాయంట. తెలుసా మీకు ఆ సంగతి? అంత నరాలు, ఆ లోపల సిస్టమ్, ఏమండి ప్రతి అవయవ నిర్మాణం, లోపల ఉన్నటువంటి విభాగాలు మామూలుగా చేయలేదు దేవుడు. అందుకే అన్నాడు భక్తుడు, నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందుచేత నేను ఏం చేస్తున్నానంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన మనల్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట ఏం చేయాలి? దేవా నీకు స్తోత్రమయ్యా, ఎంత బాగా నన్ను సృష్టించావు నాయనా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం చెప్పండి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.